నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. గులాబీ ప్లీనరీ ధూమ్ ధామ్ అంటూ హుషారుగా షురు అయింది. కాంగ్రెస్ను కాపాడు భగవంతుడా అంటూ రాహుల్ కేదార్నాథ్ వెళ్లారు. కాలేజీ ప్రిన్సిపల్ ఓ విద్యార్థిని తల్లి జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారని ఓ అమ్మాయి అబ్బాయిల చేత గుంజీలు తీయించారు. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీగా ఉంది. ఆలస్యం ఎందుకు, లాగించేయండి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ సమావేశాలు ధూమ్ ధామ్ అన్నట్లు స్టార్ట్ అయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సమావేశాలకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గులాబీ జెండాల రెపరెపలతో రాజధాని నగరం పింక్ సిటీగా మారిపోయింది. అరే ఏం జనం ఇవాళ ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీటింగ్ అయింది కదా. అగో గాదాని గురించి చెప్తున్నా. గా పార్టీ ప్లీనరీ మీటింగ్ ఇవాళ పొద్దుగాల నుంచే స్టార్ట్ చేసిర్రు. పార్టీలో ఉన్నోళ్ళు కొత్తగా పార్టీలో ఏరేటోళ్ళతోని టీఆర్ఎస్ మీటింగ్ ధూమ్ ధామ్ గా అయ్యింది. ముందుగాల మన సీఎం కేసీఆర్ సారు డోల్ దెబ్బ కొట్టి మీటింగ్ ను సురువు చేసిండు. ఆ తర్వాత చెరువులలో పూడిక తీసే పనుల గురించి, హాస్టళ్లలో వెళ్తున్న సన్న బియ్యం గురించి మాట్లాడిండు సారు. కాంగ్రెస్ దొరలు దొడ్డ దొరలు చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పీరియడ్లో ఎన్నడూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్నభూమ పెట్టాలని ఆలోచన రాలే. మన ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు, నేను కూడా సన్నగానే ఉంటా. దొడ్డు దొరలకు రాలే బుద్ధి. కానీ మా ఈటెల రాజేందర్ గారు నాకు చెప్పిండ్రు, అన్నా నేను కూడా స్వయంగా హాస్టల్ నుండి చదువుకున్నా, మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ప్రభుత్వం మన పిల్లలకు సన్న బియ్యం పెడదామంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకు రాజేందర్, ఈ రోజే పోయి శాంక్షన్ చేయమని చెప్తే ఆ రోజే జీవో ఇష్యూ చేసిండు. ఈ పథకం తెచ్చిన ఘనత, హాస్టళ్లలో ఇలా పిల్లలకు సన్న బియ్యం పెట్టే ఘనత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి నా తమ్ముడు ఈటెల రాజేందర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక మీటింగ్ కు అన్ని జిల్లాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్లకు సౌలతులు చేసిర్రు. సిటీలో ఏ రోడ్డు పొంట చూడు గులాబీ జెండలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లు, స్వాగత తోరణాలు గిట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక అంత దూరంకి వెళ్ళి వచ్చిన కార్యకర్తలకు భోజనాలు కూడా పెట్టిర్రు. దాదాపు 200-300 మంది వంటలలో తోని తీరుగా చేయించిర్రు. ఇక గంతమంది వంటలతో అంటే ఎట్లుంటాయి చెప్పుర్రి. చింతపండు తొక్కు, టమాటా తొక్కు, పలుసు కాడికెళ్ళి తలకాయ కూర, బోటి, కార్జం, పాయ, మటన్, కోడిగుడ్ల పులుసు దాకా వండిర్రు. అబ్బర నాయనా, ఎంత కమ్మగొస్తుంది వాసన. చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నది కదా. ఎన్ని వెరైటీలు చేసిరో అడుగుదాం. చెప్పనా, ఏమేం వెరైటీలు చేసినావు? మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు, గుడ్ల పులుసు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్, వైట్ రైస్, వచ్చేసి మన వెజ్లో వచ్చేసి పప్పు, ఆలు టమాటా కర్రీ అన్ని ప్రిపేర్ చేయడం కలిగింది. తినరా, తినేటోళ్లకు తిన్నంత అనుకోర్రి. ఇక ఇంకో దిక్కు రసమై సారు ఆటపాటలతో ధూమ్ ధామ్ చేసిండు. ఇక నాకైతే ఆడికెళ్ళి ఎల్లబుద్ధి కూడా కాలే. గంత మంచిగా జరిగింది కా మీటింగు. అష్ట కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని చల్లగా చూడాలని కోరుకునేందుకో ఎందుకో కానీ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన కేదార్నాథ్ టెంపుల్కి వెళ్లారు. కిలోమీటర్ల దూరం నడిచిన రాహుల్ గాంధీ భక్తుల్లో భయాందోళనలు పోగొట్టడానికే తాను కేదార్నాథ్ వచ్చానని చెప్పారు. చూసారా యాదగిరి, మంచు కొండలు ఎంత బాగున్నాయో. అవునరా, గాడేదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టున్నది. గా హీరో అచ్చం రాహుల్ గాంధీ లెక్కనే ఉన్నాడు. సినిమా షూటింగ్ కాదురా బాబు, రాహుల్ గాంధీ గారు లేరు, ఆ బాబే ఆడ కుర్చీలో కూకున్నదే. అవు గాయన్నే
నేను ఇంకా సినిమా స్టార్ అనుకున్నా. ఇంతకు ఆయన గాడికెందుకు పోయిండు? మరేం లేదురా బాబు, కేదార్నాథ్ ఉంది కదా శివుడి గుడి, అక్కడికి బయలుదేరారన్నమాట. కేదార్నాథ్ టెంపుల్ కా? బాగుంటదన్నగా టెంపుల్. అందుకే కదేటి వెళ్ళేది. అదొక్కటే కాదురా బాబు, కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాస్త చల్లగా చూడరా దేవుడా అని దండాలు పెట్టుకోవడానికి వెళ్ళాడన్నమాట. దేవుడు ఏం చేస్తాడన్న పార్టీని బాగు చేయనీకి? ఏం చేయడమేటి, కళ్ళుతాయి. మరోసారి ఆ మాట అన్నావంటే దేవుడు లేకపోతే పార్టీలు లేవు, నువ్వు లేవు, నేను లేను. అందరూ బాగుండాలంటే ఆ దేవుడే చల్లగా చూడాలి. అవనా? గంట దూరం నడిచిపోతాడా? మరి ఆ బాబు కావాలంటే గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు, కానీ కాలినడకన వెళ్తేనే దేవుడికి నచ్చుద్ది. అప్పుడు దేవుడు మెచ్చుకొని వరాలు ఇస్తాడు. అందుకే అటు 6 ఇటు 6 కిలోమీటర్లు కాలినడకనే వెళ్ళాడు ఆ బాబు. ఆ తరువాత హెలికాప్టర్లు ఉన్నాయిగా, అవి ఎక్కాడు. నాకు డౌట్ రాబాయ్, రాహుల్ గాంధీ సారు 2 నెలల సంధి ఊళ్ళు బట్టి తిరిగి తిరిగి మొన్ననే కదరాబాయ్ వచ్చిండు. మళ్ళకి ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్కి ఎందుకు పోయిండు? అప్పుడంటే హాలిడే ట్రిప్పు, మిగతా అన్నీ చూశాడు. ఇప్పుడు దేవుడి గుడికి వచ్చాడు. తేడా లేదేటి? అయినా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ కావాలట్రా బాబుకి. ఇంత కేదార్నాథ్ స్వామిని ఏం మొక్కున్నాడో? అవన్నీ నీకు నాకు చెప్తారట్రా. ఆ బాబు గుడిలోంచి వచ్చాడు కదా, ఏం చెప్తాడో చూద్దాం. ఏం రాహుల్ బాబు, ఎంత దూరం నడిచి వచ్చారు? ఏటండి బాబు విశేషాలు? यहाँ पे बहुत सारे लोग काम करते हैं, पोर्टर्स हैं जिन्होंने आपके कैमरे उठाए, डायस ले जाते हैं, लोगों को ले जाते हैं. उनको काफी मुश्किल हो रही है, कष्ट हो रहा है, घबराए हुए इसलिए हैं क्योंकि यहाँ पे ट्रेजेडी हुई थी और जो यहाँ आमतौर से टूरिस्ट आते हैं उनको भी थोड़ी डिस्कम्फर्ट हो रही है, घबराहट हो रही है कि भाई जाएंगे तो कुछ ना कुछ खराब हो सकता है, गलत हो सकता है. तो मैंने ये भी सोचा कि अगर मैं पैदल चल के जाऊंगा तो ये जो हमारे भाई हैं यहाँ पे जो काम करते हैं, जो मजदूरी करते हैं, उनको थोड़ा फायदा होगा, लोग आएंगे, लोगों को डर कम लगेगा. ये मेरे 2 लक्ष्य थे. మంచిది రాహుల్ సారు, కేదార్నాథ్ స్వామి నిన్ను కాంగ్రెస్ పార్టీని మంచిగా చూసుకుంటాడు. బాగా అలసిపోయినట్టున్నావు, మెల్లగా పో. తెల్లారి కొక్కరక్కో అన్న కోడి అరుపు వినపడితే చాలు ఇప్పుడు జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కోడి పులావ్ కోసం, కోడి వేపుడు కోసం లొట్టలేసుకుని ఎదురు చూసిన భోజన ప్రియులు కోడి మాంసం అంటేనే వద్దు బాబోయ్ అని పరుగులు పెడుతున్నారు. కోడి బిర్యానీతో, చికెన్ 65తో మంచి పార్టీ ఇస్తా రాగురు అని ఫ్రెండ్స్ పిలిచినా సరే పార్టీ వద్దురా బాబు అంటూ దండాలు పెట్టేస్తున్నారు. కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తతో కోళ్లంటేనే హడలి చేస్తున్నారు. అయితే అంతగా భయపడాల్సింది లేదురాబాయ్ అంటున్నారు కోళ్ల ఫారాల నిర్వాహకులు. అంగట్లారు తల మీద బరువు అన్నట్టు ఉన్నది. ఇప్పుడు కోళ్లు దాదే పౌల్ట్రీ ఫాముల పరిస్థితి. బర్డ్ ఫ్లూతోని కోళ్లు చనిపోతున్నాయని పేపర్లలో, టీవీలలో వచ్చినప్పటి నుంచి జనం చికెను, కోడిగుడ్ల కాడికి పోతనే లేరు. రోజుకు ముక్కలేంది ముద్ద దిగనోళ్ళు కూడా కోడి కూరకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో రోజుకు కొన్ని వేల కోళ్ళు పౌల్ట్రీ ఫామ్లకు వెళ్ళి చికెన్ సెంటర్లకు తరలిస్తురు. వారానికి ఒకసారి కోడి కూర తెచ్చుకుందామని చికెన్ సెంటర్ కాడికి పోతే ఆడ ఇంత పొడుగు లైన్లు కట్టి కొంచబోదురు. ఇప్పుడైతే గసండి ముచ్చటనే కనిపిస్తలేదు. ఇక దాంతోని కోళ్ళు దాదే కోళ్ళ పారాల వాళ్ళు ఇటు కోళ్ళమ్ముడు ఓక నెత్తి పట్టుకుంటున్నారు. ఇక ఇట్లయితే కాదని చెప్పి కోళ్ళకు వచ్చే బర్డ్ ఫ్లూ కోళ్ళకే వస్తుంది, మనకేం రాదని చెప్పుకుంటా జనానికి అర్థమయ్యేటట్టు నిన్న హైదరాబాద్లో కోడి కూర, కోడిగుడ్లు ఉత్తగానే వంచిపెట్టిర్రు. ఇక ఉత్తగొచ్చిందంటే జనం ఊకుంటురా ఎగబడ్డరు. లెగ్ పీస్ల కాడికి వెళ్ళి అరల పొట్టల కాడి దాకా పీక్క తిన్నారు. ఇదంతా చికెన్ సెంటర్ వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టిరట. ఆయన ఏం చెప్తున్నాడో మీరే నుండ్రి. ఇది ఫారిన్ బర్డ్స్ నుంచి శీతాకాలంలో వచ్చే బర్డ్స్ మన కంట్రీకి వచ్చి ఈ లేక్స్లలో, చలికాలం లేక్స్లలో ఉంటాయి. దాంట్లో ముక్కుల నుంచి ఏదైతే మనకు జలుబు అయితే ఎట్లయితే వస్తుందో అటువంటిది ఈ చలి ప్రదేశంలో ఉన్న వాటర్లో ఉండి కొంగలు కానీ లేకపోతే మన వైల్డ్ బర్డ్స్ ఫార్మ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ బర్డ్స్కి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని బర్డ్ ఫ్లూ అంటారు. కానీ ఈ బర్డ్ ఫ్లూ
బర్డ్స్ నుంచి బర్డ్స్కి మాత్రమే వస్తుంది, బర్డ్స్ నుంచి మనిషికి రాదు. ఇంకొకటి ఏంటంటే ఈ బర్డ్ చలికాలంలో మాత్రమే ఇది వైరస్ బతుకుతుంది. ఇంకోటి 70 డిగ్రీలు టెంపరేచర్ దాటినాక ఏదైతే మనం వండుకొని తింటామో దాంట్లో ఈ బర్డ్ ఫ్లూ అసలు అనేది ఉండదు. మనం వాటర్ బాయిల్ చేయాలంటేనే 100 డిగ్రీస్ టెంపరేచర్ దాటితే వాటర్ బాయిల్ అవుతుంది. మనం చికెన్ 150 డిగ్రీస్లో చేస్తాం మన ఇండియన్ కండిషన్స్లో, కాబట్టి వచ్చే అవకాశమే లేదు. విన్నారు కదా, మరి ఏమంటారు? ఆవకాయ బిర్యానీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఆనం వివేకానంద సారు ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. ఆయన సీరియస్గా మాట్లాడినా, సిల్లిగా ఫన్నీ వేషాలు వేసినా, అమాయకంగా నోటికొచ్చినట్టు డైలాగ్ చెప్పినా అందరికీ నవ్వే వస్తుంది. ఆయనకు ఏమీ తెలియదని తెలిసిన వాళ్ళు కూడా ఆయన మాటలకు విరగబడి నవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆనం సార్ అంటే తెలియని వాళ్ళు ఉండరా? గా సార్ ఏం చెప్పాలనుకున్నా ఎరైట్గా చెప్తాడు. గదే ఆయన స్పెషాలిటీ. రాక షాన్ రోజులకు వచ్చిండు అన్న. నమస్తే ఆనమన్నా, బాగున్నావే? ఏమో షాన్ రోజులకు వస్తేవి, ఏందన్న సంగతులు? నారాయణ గారు మంత్రి 9 మాసాలైంది. అవునా? 9 మాసాలైంది కాబట్టి అభివృద్ధి అనే పండంటి బిడ్డని కంటాడని మేమంతా చాలా ఆశించాం. సరిగ్గా 9 నెలలు నిండలేదేమో అన్నా. ఆ స్థాయి లేకపోగా అన్ని అవయవాల లోపాలతో బుల్లి చేతులు, అసలు చేతులే లేకుండా, కాళ్ళే లేకుండా, కళ్ళు నడినెత్తిన అమిత వికారమైనటువంటి బిడ్డని కన్నాడు. అయ్యో గట్లనా అన్నా? అదేమో కొత్తగా తయారైనటువంటి బిడ్డ కాదు, మా హయాంలోనే పురుడు పోసుకున్నటువంటి బిడ్డ. గదేందన్నా, మీ హయాం పోయి చాలా రోజులు అయింది కదా. ఈయన కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఈయన ఏమైనా కొత్తగా తెచ్చిపెట్టాడు అని అంటే ప్రజల మీద పన్నుల భారం. అవునా? పన్నుల భారం ఎంతన్నా? ప్రజల మీద 1000 కోట్ల భారాన్ని వాళ్ళ ముక్కు పిండి వసూలు చేసే బిడ్డను కన్నాడు ఈయన. పన్నులు వసూలు చేసేందుకు కొడుకును కూడా కన్నాడా? మంచిగున్నావన్నా. ప్రతిపక్షాలు ఏమైనా అడిగితే నేను లేస్తే మంచిది కాదు అంటావు, నా నోరు విప్పానంటే మీరింక తిరగలేరు అంటావు. మరి ఏం చేస్తామన్నా? తెలుగుదేశం వాళ్ళనే ఒక మారువేషంలో పోయి అడిగితే నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మీకు తెలిసిపోద్ది. నీకు మారువేషం ఇదని చేత రాదు. అది కూడా కాలకు తెలియదా అన్న? మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి నేను తీసుకొస్తానంటున్నావు. నువ్వేం తీసుకురావాలా? నీ స్కూళ్ళు మూసేయి అయ్యా, నీ స్కూళ్ళు మూసేవయ్యా. స్కూల్ బంద్ చేయాలా? ఒక పారి గాయన మాట కూడా ఇన్రాది. మున్సిపాలిటీ స్కూళ్ళు మున్సిపాలిటీకి దాని అంతటా అవే అభివృద్ధి అవుతాయి. తమరు ముందు స్కూళ్ళు మూస్తే అవి అభివృద్ధి అవుతాయి. వాటిని అభివృద్ధి చేస్తాడంటే ఈ పెద్ద మనిషి. నువ్వు చెప్పంగానే గాయన మూసేస్తా అడన్నా. ఈ చీకటి వీరుడు అవు గాని ఈ చీకటి వీరుడు ఎవరన్నా? అది చేయకుండా అస్తమానము నేను చేస్తా, ఇదిగో నేను తెచ్చా. ఏంటి నువ్వు తెచ్చిందా?
ఏందా తెచ్చిందా 14,400 కోట్ల పన్నులు మా నెత్తినేయడానికి. ఆ మాట నిజమే అనుకో, గవర్నమెంట్ కాలదు అన్నట్లు ఉన్నారేమో అన్న. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజల సమస్యల గురించే మాట్లాడతారు. గా ముచ్చడైతే జనం అందరికి తెలుసన్నా. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం నియంతృత్వం అనిపించుకుంటుంది. ఏంది మళ్ళొకసారి చెప్పు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం నియంతృత్వం అనిపించుకుంటుంది. దానిని అడ్డం పెట్టుకొని మరో 100 కోట్లు నీ మనుషులు తినడానికి మాత్రం ఏర్పాటు చేయకండి. నియంతృత్వమా? 100 కోట్లు మొన్న టూరు ఖర్చు అయినాయి అన్న. జపాన్లో తుంగ మీద, చైనాలో ఆవు పేడ మీద ప్రయోగాలు చేయడం ఆపే. తుంగ మీద ఏం ప్రయోగాలన్నా? వాళ్ళని అడిగి 1/3 ఫస్ట్ ఇయర్ 1/3 నీళ్లు పెట్టండి, సెకండ్ ఇయర్ హాఫ్ ట్యాంక్ నీళ్లు పెట్టండి. తుంగ దానికి అదే చచ్చిపోతుంది. తుంగ ఎలా చచ్చిపోతుందో, తుంగ ఎలా వస్తుందో తెలియని వాడివి మాలాంటి తుంగల్ని నువ్వేం చేయగలవయ్యా? జపాన్కు పోయి తుంగ గురించి మాట్లాడతావా? సింగపూర్ పోయి గడ్డి గురించి మాట్లాడతావా? వాళ్ళ గడ్డే ఏరే దేశాల నుంచి కొనుక్కుంటారు. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే ఏం లాభం అయ్యా? మళ్ళా ఈ తుంగేందో నాకేం సమజ్ అయితే లేదు. మరి తుంగ మొలిచేది నీళ్ళనే గాని మరి దాన్ని నీళ్లు పెడితే సత్తదా? అది సరే గాని జపాన్ సింగపూర్ పోయింది గీ ముచ్చట మాట్లాడినీక, గాళ్ళేమో కొత్త రాజధానికి నక్ష గీపే నీకన్నారుగా అన్న. అంత ఉత్తదేనా? అసలు ఈ తుళ్ళూరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆపే. గాలు పెట్టింది గాపానికేనా అన్న? ఇక్కడ ఉండి ప్రతిపక్షాలు చెప్పే సలహాలు పాటిస్తూ మంచి అనిపిస్తే వాటిల్ని అమలు చేస్తాడు, అమలు చేసి చూపెడతాడు. నువ్వు సార్ను తక్కువ అంచనేస్తున్నావన్నా. చూడు, ముందు ముందు నువ్వే చూస్తావు సార్ పనితనం. పంజాబ్లో ఓ కాలేజీ ప్రిన్సిపల్, ఓ విద్యార్థిని తల్లి కొప్పులు పట్టుకొని మరీ ఒకరినొకరు కొట్టుకున్నారు. స్టూడెంట్ చేతిలో సెల్ ఫోన్ లాక్కొని తిరిగి ఇవ్వనందుకే ప్రిన్సిపల్ను కొట్టాల్సి వచ్చిందని పేరెంట్ అంటే, గొడవపడ్డ పేరెంట్కు ఓ కాలేజీ ఉందని, పోటీ కాలేజీ ఇమేజ్ని దెబ్బతీయాలనే ఇలా చేసిందని ప్రిన్సిపల్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ దృశ్యం హల్చల్ చేస్తోంది. ఈ పెద్దోళ్ళు చిన్నపిల్లల కన్నా ఘోరంగా ఉంటారా బాబు ఒక్కొక్కసారి. ఎవరి గురించన్నా? ఎవరో తర్వాత ముందు ఈ సీన్ చూడు. ఎవర్రా బాయ్ గంతగానం కొట్టుకుంటున్నారు? ఏమైంది గాలకు? ఏం లేదురా బాబు, కాలేజీలో చదువుకునే ఓ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ కనపడితే ప్రిన్సిపాల్ దాన్ని లాక్కుందట. ఆ విషయం తెలిసిన ఆ అమ్మాయి అమ్మ కాలేజీకి వచ్చి మా అమ్మాయి ఫోన్ మర్యాదగా ఇవ్వండి ప్రిన్సిపాల్ని అడిగిందట. దానికి ఆ ప్రిన్సిపాల్ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మగారికి కోపం వచ్చి ప్రిన్సిపాల్ చంప చెల్లు అనిపించిందంటారా బాబు. అంత మాత్రానికే కొడతారా? తప్పు కాదురా బాయ్. మరి ప్రిన్సిపాల్ ఏం చేసింది? ఏం చేయడం ఏంట్రా, గోపు పగల కొడితే కోపం రాదా ఏంటి? నువ్వేటే నన్ను కొట్టేదని ఆ పేరెంట్ను 2 పీకింది ప్రిన్సిపాల్. దీంతో ప్రిన్సిపల్ పేరెంట్ను ఇంకో 4 పీకింది. ఇలా ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నాను. మరి ఎవరు రాలేదా? చూసావుగా, సినిమాల్లో క్లైమాక్స్ అంతా అయిపోయాక పోలీసు వాళ్ళు ఈలేసుకుంటూ వస్తారు కదా, సరిగ్గా అలాగే అంతా అయిపోయాక కాలేజ్ స్టాఫ్ వచ్చి ఇద్దరిని విడదీశారు. మరి గీ ముచ్చట ఎట్లా బయటపడ్డదిరా బాయ్? కాలేజీలో ఉండే సీసీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయిందంటరా. ప్రిన్సిపల్ ఆ ఫీడ్ అంతా ఇంటర్నెట్లో అందరికీ కనిపించేలా పెట్టింది. అయినా చదువుకునే పోరగాళ్ళకి ఫోన్లు ఇచ్చుడే తప్పు. ఫోన్ గుంజుకుంటే మెల్లిగా సంజాయించి అడగాలి కానీ ప్రిన్సిపల్ని కొడతారా బాయ్?
ఈ ఫోన్ గురించి కొట్టారడం ట్రాష్ రోయ్. ఆ పేరెంట్ అమ్మకు స్కూల్ ఉందంట, ఈ కాలేజీకి అది పోటీ అనమాట. ఏదో గొడవ పెట్టేసి కాలేజీని ముగించాలని ఆ అమ్మాయి ఇలా చేసిందంటారా బాబు. వారిని చదువుకున్న వాళ్ళకి ఇట్లా చేస్తే ఎట్లా రా భయ్? చి, ఏం చదువులో ఏమో. ఆడామగ సన్నిహితంగా మాట్లాడుకుంటే చాలు ఘోరమైన తప్పు జరిగిపోయినట్లు భావించి శిక్షలు అమలు చేసేసే జనం గ్రామీణ భారతంలో చాలా మంది ఉన్నారు. రాజస్థాన్లో అలాంటి పెద్దలే చిన్న పిల్లల చేత గుంజీలు తీయించి ఆనందం పొందారు. అవునా? గా పోరి పోరగాడు ఏం ఆట ఆడుతున్నారు? చాలా వెరైటీగా ఉన్నది. ఆట కాదురా బాబు, పాపం ఆ ఊరి పెద్దలంతా కలిసి ఆ పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చారా. పనిష్మెంటా? ఎందుకన్నా? పాపం ఏం చేసిరుగా పోరగాళ్ళు? మరేం లేదురా బాబు, ఆ పిల్లలిద్దరూ కాస్త క్లోజ్గా మాట్లాడుకున్నారంతే. ఇక చూసుకో, ఊళ్ళో పెద్దలు ఉంటారుగా, వాళ్ళంతా కలిసి పిల్లలిద్దరిని పిలిచి కేకలేశారు. అంతటితో ఆగకుండా గుంజీలు తీయండ్రా అంటూ ఒకరి చెవులు ఒకరి చేత పట్టించి గుంజీలు తీయించారు. అన్యాయం రా భయ్. పాపం పోరగాళ్ళు ఏమన్నా తప్పు చేసి ఉంటే మందలించి పంపాలే గాని గింత దారుణంగా చేస్తారా? మామూలు దారుణం కాదురా బాబు, పాపం గుంజీలు తీసి ఆ అమ్మాయి సోసొచ్చి పడిపోయిందనుకో. ఇంతకి అంత ఎక్కడ జరిగిందిరా భయ్? రాజస్థాన్ లేదు, ఆ రాష్ట్రంలో చోటా ఉదయ్పూర్ విలేజ్ అట, అక్కడ జరిగింది. మరి పోలీసులు లేరా? ఉన్నా వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు పట్టించుకోరు. ఇక ఊరంతా కలిసి ఇలా దారుణం చేస్తే పోలీసులు పట్టించుకుంటారా ఏటి?